వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ 11 తారీఖు అనగా శుక్రవారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేయడం వలన వృశ్చిక రాశి వారికి ప్రతికూలమైనటువంటి అంశాలు అనుకూలంగా మారతాయి? అలాగే వీరు వినబోయేటువంటి 2 పెద్ద శుభవార్తలు ఏమిటి? అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా చర్చించుకుందామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం ఎప్పటికీ మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. ఇంకా వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, అలాగే ఎలాంటి అదృష్టాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం అన్నమాట. ఇంకా వృశ్చిక రాశి వారికి ఆదాయం అనేది 2, వ్యయం అనేది 14 అనమాట. అంటే వ్యయం అనేది చాలా ఎక్కువగా, ఖర్చు చాలా ఎక్కువగా పెరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఆరోగ్యం అనేది 3, అనారోగ్యం అనేది అసలు ఏమీ ఉండదన్నమాట. ఆరోగ్యపరంగా అయితే వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా అనుకూలంగా రేపటి రోజున మీరు ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా అయితే చాలా అంటే చాలా అదృష్టవంతులు అన్నమాట. ఇంకా సంతోషం అనేది 3, దుఃఖం కూడా 3గా ఉంటుందన్నమాట. అంటే సుఖ దుఃఖాలు అనేటివి రెండింటిని సమానంగా స్వీకరించాలి, సమానంగా కూడా ఉంటాయి. ఇంకా రాజ్య పూజం అనేది 5 అండి, అవమానం కూడా 6 ఉంటుందన్నమాట. వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లయితే కనుక చాలా అంటే చాలా మృదువైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారండి. అంటే ఎవరైనా ఒక్క మాట అంటే చాలన్నమాట, వెంటనే అలుగుతారు, ఇంకా వెంటనే బాధపడిపోతారనమాట. కానీ అవతల పర్సన్ ఎవరైనా ఈ వృశ్చిక రాశి వారిని ఎదురుగా ఏదైనా అన్నా కూడా వెంటనే తిరిగి వారికి ఎదురు మళ్ళడం కానీ ఎదురు మాట్లాడడం కానీ చేయరనమాట. మృదువైన మనస్తత్వాన్ని కలిగి ఉండి 4 గోడల మధ్య ఏడుస్తారే తప్ప నలిగిపోతారే తప్ప ఎదుటి వారిని తిరిగి రివర్స్ మనం వారి మీద పగ తీర్చుకుందాము అనేటువంటి అలవర్చుకోరనమాట. అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండరు. అంత సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు. ఇక వృశ్చిక రాశి వారికి శనీశ్వరుడు శుభస్థానంలో లేరనమాట. అంటే ఆ విధంగా లేకపోవడం వలన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటాయండి. ఆ ఇబ్బందులు అనేవి పూర్తిగా తొలగించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దని పదే పదే చెప్తున్నాను. మీకు కలుగుతున్న ఆ ఖర్చులను కూడా తగ్గించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు, నియమాలు ఆచరించాలో కూడా చెప్తానండి వీడియోలో, జాగ్రత్తగా గమనించండి. ఇక వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారన్నమాట. వీరి యొక్క మనస్తత్వాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా మంచే చేస్తాడు. మనకి రాసులు, గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను మనం చేసుకునే పుణ్యం వలన, మన దాన ధర్మాల వలన, మన మంచి మనసు వల్ల, నిష్కలమైన మనసు వల్ల ఎదుటి వారిని ఎప్పుడు కూడా ఏ అన్యాయము చేయని మనసు ఉండడం వలన మనకు భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు కదండి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబ పరంగా వస్తే కనుక వృశ్చిక రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో, అంటే ఇటు వృశ్చిక రాశి వారు ఆడవారైనా సరే మగవారైనా సరే అనమాట, వారి లైఫ్ అనేది ఒక టర్న్ తిరుగుతుందనమాట. అంటే చాలా అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే వీరికున్న మంచి మనస్తత్వానికి, వీరికున్న మెతక స్వభావానికి, అర్థం చేసుకునే మనస్తత్వానికి చాలా మంచి వాళ్ళు దొరుకుతారనమాట. వీరికి గతంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, చిన్న చిన్న అపార్థాలు, మనస్పర్ధలు వచ్చినప్పటికి కూడాను ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో పోల్చుకుంటే చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీకు అంతా కూడా పట్టిందలా బంగారమే అవుతుందన్నమాట. శుక్రవారం రోజు మీకు అమ్మవారి అనుగ్రహం కూడా లభించబోతుంది. చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు గడసబోతుందన్నమాట. ఇక వృశ్చిక రాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే, సంతానం పరంగా కూడా వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వీరు సంతానం పరంగా ఏవైతే అంటే కోరుకుంటారో, అంటే నా పిల్లలు ఇదవ్వాలి, అదవ్వాలి, బాగా చదవాలి, బెస్ట్గా ఉండాలి, చదువులో మంచిగా ఉండాలి, ఇంకా మంచి జాబ్ రావాలి, సెటిల్డ్ అవ్వాలి అని తల్లిదండ్రులు అయితే కోరుకుంటూ ఉంటారు కదా. ఆ కోరికలన్నీ కూడా సంతానం పరంగా చాలా అంటే చాలా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక
చాలా మంచి సక్సెస్‌నైతే మీరు రేపు పొందగలుగుతారు. మీ మనుషులకు కాస్తంత దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కనుక అవమానం అనేది వస్తుంది కాబట్టి అందులో అనుమానం వస్తుంది. మనుషులకు దూరంగా ఉండమంటున్నారు ఏంటి అని చెప్పి అనుకోవద్దండి. వృశ్చిక రాశి వారికి అవమానాలనేటివి 6 కాబట్టి ఇక్కడ రాజ్యపూజ్యం 5 కాబట్టి ఎంత రాజ్యపూజ్యం 5 ఉన్నా సరే మీకు మంచి పేరు ప్రతిష్టలు, సంఘంలో గౌరవం అనేది ఎప్పటికప్పుడు కూడాను మీరు జనంతో దూరంగా ఉండకపోతే అవమానాలకు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఎందుకంటే కొంచెం కొన్ని విషయాలు మనం సైలెంట్‌గా ఉండడం కూడా మనకు పక్కకు తప్పుకుంటే కనుక కొంచెం అవమానాలనేవి కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఎదుటివారి విషయంలో జోక్యం అస్సలు చేసుకోకూడదు. ఉచిత సలహాలు అనేటివి ఇవ్వకుండా ఉండడం కూడా చాలా మంచిదండి. అంటే మధ్యవర్తులుగా ఉండడం వలన వారి యొక్క అంటే బలం ఏంటి, మన బలం బలహీనత ఏంటి, ఇవి ఏవి కూడా ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉంటే మీకు 90% అనేది సేఫ్ అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుటివారు ఇంకా మనకి బాగుపడుతున్నప్పుడు ఎదుటివారు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు కదా అని కడుపుకి ఒక ముద్ద అన్నం తింటున్నారు కదా, కొంచెం సంపాదించుకొని భార్యాబిడ్డల్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పి ఓర్వలేకపోతున్న వాళ్ళు, ఇంకా కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉంటారు కదండీ. ఇంక బయట వాళ్ళ విషయం పక్కన పెడితే అయిన వాళ్ళలోనే శత్రువులు మనకు చాలామంది ఎక్కువగా ఉంటారనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా తగిలే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి యొక్క వీక్‌నెస్ ఏంటంటే కనుక వీరు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారనమాట. కల్లా కపటం లేకుండా మంచి చెడు అన్నీ కూడా బయటి వారికి చాలా తేలికగా పంచుకుంటూ ఉంటారనమాట. బయటి వారి తోటివారు అనే మన వాళ్ళుగా అనుకున్నట్లుగా పంచుకుంటారనమాట. అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు మంచి వాళ్ళని చెప్పి. ఇక్కడ బయట వాళ్ళెందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే వీళ్ళు మీ విషయంలో బయట వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి అలా చెప్పుకోకుండా ఉంటేనే మీరు సేఫ్ జోన్‌లో ఉన్నట్టని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మీరు ఎంతగా మంచిగా ఉన్నప్పటికి కూడా, ఎంత మంచినిగా చెప్పినప్పటికీ కూడా చాలా రకాలుగా మిమ్మల్ని నలుగురు ముందు చులకన చేయాలని చెప్తూ ఉంటారండి. చాలా మంచిది, చాలా మంచి చేస్తున్నట్లే ఉంటారు కానీ మీకు వారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నష్టం చేయాలనే, అవమానించాలని చూస్తుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండడం మంచిదనే చెప్పుకోవచ్చనమాట. ఈ రోజుల్లో ఎవరిని నమ్మనిక లేదు కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కన్న తల్లి తండ్రి తప్ప అందరూ కూడా మనల్ని బయటి వాళ్ళలాగానే చూస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారు ఎవరు లేనప్పుడు మన యొక్క పర్సనల్స్ అనేటివి వారితో చెప్పకుండా ఉంటేనే మంచిదని పదే పదే మీకు నేను గుర్తు చేస్తున్నానండి. ఈ ఒక్క విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వ్యాపార రంగానికి సంబంధించిన వారికి అనుకూలంగా ఉంది. ఇంకా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇక విద్యార్థులు కూడా ఇక్కడ కష్టే ఫలి. ఎందుకంటే విద్యార్థులకి గురువు అనుకూలంగా ఉన్నారనమాట. కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ మార్కులు అనేటివి వస్తాయి. కాబట్టి మీరు వినబోతున్న రెండో శుభవార్త అనేది ఏంటంటే కనుక, అంటే మొదటి శుభవార్త మీకు మంచి మార్కులు తప్పకుండా వస్తాయి. ఇంకా రెండో శుభవార్త ఏంటంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో రిజల్ట్ అనేది కూడా మీరు కష్టపడతారనమాట. ఇంకా వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విద్య అన్ని విధాలుగా మీరు ఏది శుభవార్తలు వినాలనుకుంటున్నారో ఆ గుడ్ న్యూస్లు అయితే తప్పకుండా వింటారండి. ఇంకా మీకు ఫ్యామిలీతో మీరు ఆ హ్యాపీనెస్ని పంచుకుంటారనమాట. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రేపటి రోజున. మీకు ఆరోగ్యం అనేది కూడా కొంచెం అనుకూలిస్తుందనమాట. అంటే ఇన్ని రోజుల నుంచి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా, తప్పకుండా మీకు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు, బిజినెస్లు చేసుకునే వారికి కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. రేపటి రోజున మీకు అంతా అనుకూలంగా ఉంది. ఇంకా మీరు కష్టే ఫలి అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మనకు అంతే విధంగా వస్తుందన్నమాట. ఇంకా గతంలో చూసుకున్నట్లయితే కనుక ఖర్చు అనేది మీకు కొంచెం ఎదురు చూస్తూ ఉండేదన్నమాట. మీ దగ్గర రూపాయి కూడా నిలబడేది కాదు. కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే మీ దగ్గర డబ్బు కూడా నిలబడుతుందండి. ఎంత ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడాను మీ ఖర్చులన్నీ కూడా మీరు తగ్గించుకునే విధంగా ఆలోచనలు అయితే మీరు ఖచ్చితంగా మీకు తగ్గించుకోగలుగుతారనమాట. ఇంకా పొదుపు కూడా చేసుకోగలుగుతారు. ఈ ఒక్క పాయింట్ అనేది గుర్తుంచుకోండి. పొదుపు కూడా చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా రేపటి రోజున చేస్తారనే విషయం కూడా గుర్తుంచుకోండి. ఇక రేపటి రోజున మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా అనుకూలమైనటువంటి రోజుగా గడిచిపోతుందండి. ప్రయాణాల విషయాలు కూడా చాలా చక్కగా ప్రయాణం అనేది విజయవంతం అవుతుందన్నమాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు ఏ ప్రయాణం మీద బయటికి వెళ్తున్నారో, ఏ శుభవార్త కోసం అంటే ఏ మంచి పని మీద బయటికి వెళ్తున్నారో అవన్నీ కూడా చాలా చక్కగా అంతా కూడా నెరవేరుతాయండి. అన్ని విధాలుగా రేపటి రోజున మీకు బాగుంది. శివనామస్మరణ చేసుకోండి. తప్పకుండా మీకు రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుందన్నమాట. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. మీకు అంతా కూడా శుభం జరుగుతుంది.
చూసారు కదండి రేపటి రోజున వృశ్చిక రాశి వారి యొక్క దిన ఫలితాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.